హలో నమస్తే. వెల్కమ్ టు మీ మానస కిచెన్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నా. ఇవాటి రెసిపీ అయితే బీట్రూట్ రైస్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్తీ కూడా. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. మనకు బీట్రూట్ అలాగే తినాలన్నా, జ్యూస్ చేసుకొని తాగాలన్నా కొంతమందికి అయితే అస్సలు నచ్చదు. మెయిన్గా చిన్నపిల్లలు వాళ్ళు అస్సలు తినరు. అలాంటప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, లాస్ట్ వీడియోలో అయితే మీకు ఏమేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయమని చెప్పాను కదా! సో, అవి చేసి చూపిస్తా అన్నా కదా! మాజీస్ షేక్ మొహమ్మద్ అయితే చికెన్ బిర్యానీ కావాలని అడిగారు. సో, అదైతే త్వరలోనే నేను చేసి వీడియో పెడతాను. సో, ఇవాళైతే బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నా. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి కొన్ని జీడిపప్పులు అండ్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. సో, మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఇవి మాడిపోతే కనుక మనకి రైస్లో ఇవి మధ్యలో మధ్యలో తింటుంటే తగులుతాయి కదా! మాడిపోతే అంత టేస్ట్ బాగుండదు. సో, మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి. మీడియంగా వేయించుకోవాలి. బాగా మాడగొట్టకూడదు. మాడిపోతే అంతే ఇక బీట్రూట్ రైస్ పని అయిపోయినట్టే. సో, గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేద్దాం. ఒక చెంచాడు జీలకర్ర అయితే వేసాను. ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ ఒక పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లోకి రావాలి. ఆనియన్ బాగా మాడగొట్టకూడదు. గోల్డెన్ కలర్లోకి రావాలి. బాగా మాడితే తినడానికి ఏమీ ఉండదు. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగాలి. బాగా వేగాక నేను ఎల్లిపాయని ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 5 నుండి 6 వెల్లిపాయలు తీసుకోండి. వెల్లిపాయ అంటే మొత్తం కాదు, వెల్లిపాయ పీసెస్ ఉంటుంది కదా పాయ, అది తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. గార్లిక్ పీసెస్. సో, మీకు వీడియోలో అయితే తెలుగులో ఉంది కదా! ఒకవేళ తెలుగు రాని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా యాడ్ చేశాను. ఇంగ్లీష్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ అయితే ఫాలోగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వీడియో మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ కూడా పెట్టాను. ఎల్లిపాయలు కూడా వేగాక ఒక చెంచా పసుపు వేసా. ఇక్కడ బీట్రూట్ అయితే తురుము వేసుకున్నాను. బీట్రూట్ మీకు అంత తురిమే టైం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేస్తే ఏంటంటే మనకు అంత టేస్ట్ ఉండదు. మనం తింటున్నప్పుడు ఇదైతే మనం మధ్యలో మధ్యలో తగులుతుంది. అదే మిక్సీ పడితే అట్లా ఉండదు. సో, బీట్రూట్ అయితే వేసుకున్నాక ఒక చెంచాడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే కిరాణా షాప్లో కూడా అమ్ముతారు. డిమార్ట్, మార్కెట్ అందులో ఉంటుంది. కొనుక్కొచ్చుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రైస్లోకి. ఎండు కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. బీట్రూట్ అనేది మగ్గాలి. తురిమిన బీట్రూట్ అనేది మొత్తం మగ్గాలి. అప్పుడు ఉడికాక మనం రైస్ అనేది కలుపుకోవాలి. చూసారా, బీట్రూట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్ని మిక్స్ చేసుకుందాం. ఇందులోకి రైస్ అయితే వేసాను. రైస్ అంతా బాగా కలిసేటట్టు మంచిగా గరిటెతో తిప్పుకోవాలి. వీడియోకి అయితే ఒక 30 లైక్స్ అయినా వస్తాయని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా ఫర్దర్గా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేసి అయితే పెడతాను వీడియో. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేస్తే నేను ఏమైనా రెసిపీస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అవైతే తప్పకుండా చేసుకోండి.
మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో, ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొత్తిమీర తురుము వేసుకోవాలి. అండ్ మనం స్టార్టింగ్ వేయించుకున్నాం కదా జీడిపప్పును, పల్లీలు అవి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడైతే నిమ్మకాయ పిసుకుతున్నా. నిమ్మకాయ అయితే మీరు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్ సైజ్ది పిండుకోండి. అంత పులుపు ఇష్టం లేదు అనుకుంటే హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది. అది పిసుకొని మంచిగా జీడిపప్పు అండ్ పల్లీలు నేను స్టార్టింగ్ వేయించుకొని పెట్టుకున్నా అది వేసుకొని కలుపుకుంటే అయిపోయినట్టే బీట్రూట్ రైస్. ఇదైతే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. లంచ్ బాక్స్లోకి అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. మెయిన్గా లంచ్ బాక్స్లో మార్నింగ్ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.